ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంట్లో పెట్టిన బిల్లు పాస్ అయింది. ఒక్క వైసీపీ పార్టీ తప్ప కడమ పార్టీలన్నీ దానికి మద్దతు తెలిపినాయి. ఆ బిల్లు మీద చాలా మంది మాట్లాడిండ్రు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నట్టు మాట్లాడిండ్రు. అందరిట్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు ఇగో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. It was Amaravati anyway. I had told the then chief minister, Pettara peru Amaravati, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved the big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. దమ్ముంటే పెట్టరా పేరు అమరావతి, లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అన్న అని నిండు పార్లమెంటులా కులం ముచ్చట తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మేడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కావచ్చు, 3 రాజధానులని జగన్ రాజకీయం చేసిండు కావచ్చు, కానీ కులం ముచ్చట రాజ్యసభలు ఎందుకు అంటే మేము ఫలానా కులమూలం ఏమైనా సాధించుకుంటాం అన్నట్టు చెప్తున్నదా, లేకుంటే అమరావతి ఎప్పటికీ కమరావతే ఆ కులపోలదే అన్నట్టు చెప్తున్నదా? పార్లమెంట్ సభ్యురాలిని చేసింది గిట్ల కులం ముచ్చట్లు మాట్లాడటానికేనా? అయినా తెలంగాణ నుంచి రాజ్యసభకు పోయినప్పుడు తెలంగాణ ముచ్చట్లే మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన చట్టాన్ని అమలు చేయమని డిమాండ్ చేయాలి, హామీలు నెరవేర్చలేదని నిలదీయాలి. అంతేగాని ఈ కులం కుళ్ళు ముచ్చట్లు ఎందుకు? సీనియర్ లీడర్ అని చెప్పుకుంటది రేణుకా చౌదరి మేడం. అంత సీనియర్ ఎంపీ పార్లమెంట్లో కులం ముచ్చట్లు మాట్లాడొద్దనేది తెలియదా? దేశంలో కులం మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయా? ఏ కులపోళ్ళు ఆ కులపోళ్ళకే ఓట్లు వేసుకుంటే ఇసొంటోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటోళ్ళేనా? కులాల మీద మతాల మీద అభిమానం ప్రేమ ఉంటే అవి బయట చూపెట్టుకోవాలి, పార్లమెంట్లో మాట్లాడొద్దు కదా. అదేమన్నా కమ్మ కులపోళ్ళ సంఘం మీటింగా? అట్లా మాట్లాడొద్దు కదా మేడం అని సోషల్ మీడియా పబ్లిక్ పొట్టు తిడుతురట కామెంట్లు పెట్టుకుంటా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలా ప్రజావేదిక అనేది పెట్టి జనాల తక్లీఫ్లు ఏంటియో షవులారు వింటాం, మీ బాధలు తీరుస్తాం, మాకు వచ్చి చెప్పుండ్రి, మీకు మంత్రులు అందుబాటులోనే ఉంటారు, జనాలకు ఏ చిన్న తిప్పలు వచ్చినా మంత్రులు తిండి తినకుండానైనా ఆ బాధలు తీరుస్తారు అన్నట్టు చెప్పిండ్రు. ఆ ప్రజావేదిక ఏమైందో ఎటువైందో తెలియదు కానీ ఈ మంత్రి మేడం చూడుండ్రి పబ్లిక్ తిప్పల ఏ తిరగ తీరుస్తున్నదో. పాపం మంత్రి కొండా సురేఖ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టే ఉన్నదట. ఎక్కడ మీటింగ్ పెట్టి ప్రజల కష్టాలు అరుచుకుందామని చూసినా సీన్ రివర్సే అవుతున్నదట. వరంగల్ జిల్లాలో జీడబ్ల్యూఎంసీ 12వ వార్డు సభ పెడితే అక్కడికి పోయింది. పబ్లిక్ వాళ్ళ కష్టాలను కాగితాల కలపలల్లో రాసుకొని మంత్రి మేడంకి ఇద్దామని పోయిందట. జరసేపు వాళ్ళతో మాట్లాడినట్టు చేసి జనం ఇచ్చే వినతి పత్రాలు తీసుకున్నట్టు చేసి అక్కడి నుంచి పోయిందట. ఇక జనాల లొల్లి చూడాలి, చిన్నగా లేదు పోండ్రి, మాకు అది లేదు మీకు ఇది లేదు, ఏందో నామకే వాస్తు అన్నట్టు వచ్చిపోతే మా కష్టాలు తీర్చేదేవలు? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? మా బాధలు చెప్పుకుంటా అంటే ఈయన ఓపిక లేకుంటే మా తిప్పలేం తీరుస్తారు అన్నట్టు మాట్లాడుకుంటా ఏడ్చినంత పని చేసిర్రు. మంత్రి మేడం వస్తున్నదంటే ఎంతో భరోసాతోనొచ్చినాం, కానీ కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చేసింది. అట్లొచ్చి ఇట్లా పోయింది. ఇదేనా మా బతుకులను బాగు చేసుడు? తినేతానికి మాకు తిండి లేదు, వానలకు వరదలకు తలదాసుకునేతానికి ఓ ఇల్లు లేదు, ఏమన్నంటే ఇస్తాం చూస్తాం అనుకుంటా 2.5 ఏండ్ల కాలం తీసిండ్రు. తీరా ఇప్పుడు అట్లొచ్చి ఇట్లా పోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని దుఃఖాన్ని దిగమింగుకొని కోపం ఎల్లగక్కిండ్రు. ఏందో ఏమో గాని గిసోంటి నిరసనలు జనాల తిరుగుబాట్లు మంత్రి సురేఖకే ఎదురైతాయి. ఎందుకో ఇట్లా జనాలు తిట్టకుండా ఉండే రోజులు ఎప్పుడొస్తాయో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు.